నేను ఇతన్ని చంపేయడానికి కారణం ఏంటి? చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు? వీటన్నిటికి దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను? అరే నా కూతురు చెప్పిన మాటలేనండి. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు? కువైట్లో అందరినీ, మన దేశంలో అందరినీ ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి పని చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చి పని చేస్తూ ఉంటే పిల్లల భవిష్యత్తు కోసము, పిల్లల చదువుల కోసము వాళ్ళని బాగా చూసుకోవాలని తల్లిదండ్రులు అయితే ఇక్కడ పడరాని కష్టాలు పడుతూ ఎన్నో బాధలు అనుభవిస్తూ టయానికి తిండి లేక ఏం లేక ఇక్కడైతే ఉంటా ఉన్నారు. ఇక్కడ జీవనం సాగిస్తా పిల్లల్ని బాగా చూసుకుంటా ఇంటికి అయితే డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఇంటికాడ చూస్తే తాత, మనవరులు, అత్త వీళ్ళందరినీ పాపని వదిలిపెట్టేస్తే అక్కడ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా దారుణం ఇది. మనసు అయితే చాలా బాధగా ఉంది. ఒక తండ్రి చూడండి కూతురు కోసము ఎంత కష్టపడుతూ ఉన్నాడో. కూతురికి ఏం కావాలంటే, ల్యాప్టాప్ కావాలంటే, ఏం కావాలంటే కూడా కూతురిని అయితే టయానికి పంపిస్తూ ఉన్నాడు కోవిడ్ నుంచి. ఎంత బాధ అనిపిస్తూ ఉన్నాడు ప్రసాద్ అన్న. హత్య చేయడానికి అంత బలం కూడా ప్రసాదానికి లేదు, కానీ కూతురు విషయానికి వస్తే హత్యనే చేసేసినాడు. చాలా బాధాకరం హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం వచ్చి ప్రసాద్ కువైట్ అని యూట్యూబరు. చాలామంది కువైట్లో ఉండే వాళ్ళకైతే ఇతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అతను ఇండియాకి వెళ్ళి హత్య చేసి మరీ కువైట్కి అయితే వచ్చినాడు. అసలు ఎందుకు ఇలా చేసినాడు ఏమో కారణాలు అయితే మీకు నేను చెప్తాను వివరంగా. వీడియో మొత్తం అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం అయితే కువైట్లో ఉండే డ్రైవర్ ప్రసాద్ అన్న ఇండియాకి వెళ్ళి హత్య చేయడానికి కొన్ని కారణాలు ఏమిటో ఈ వీడియోలో అయితే చూడండి. వీడియో ఒక లైక్ అయితే చేసి వీడియో అయితే ఏరే వాళ్ళకి షేర్ చేయండి. దీని గురించి అయితే మనమందరూ ఖచ్చితంగా మాట్లాడాలా, పోరాడాలనేదే నా యొక్క చిన్న ప్రయత్నం అన్నమాట. మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ విధంగా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ముద్దాయిల దగ్గర లంచం తీసుకుని వాళ్ళ సైడ్ అయితే వాళ్ళకు మాట్లాడినారంట. లంచం అయితే తీసుకుని ఈ కేసును అయితే సైలెంట్ చేసేసినారన్నమాట. దీనిపైన గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా మాట్లాడి ఎవరైతే లంచం తీసుకున్నారో కేసుని డైవర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళని ఖచ్చితంగా అయితే సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతా ఉంటాం. గవర్నమెంట్ ఉండాది ప్రజల కోసం పని చేయడానికి, కానీ ఈ పోలీసు వాళ్ళు ఈ విధంగా చేస్తే ఏ మటుకు న్యాయం మీరే చెప్పండి. దీని గురించి ప్రతి ఒక్కరు యూట్యూబర్ కూడా దీని గురించి వీడియో అయితే చేయాల్సిందిగా కోరుతున్నా. ఒక తండ్రిగా ప్రసాదన్న పడతా ఉండే బాధ, కష్టము మామూలు లేదు. తన కూతురు విషయంలో తాత ఈ విధంగా చేసినాడని తెలిస్తే ఏ తండ్రికైనా కూడా తల్లికైనా కూడా నరకేయాలని అనిపిస్తుంది. జనా కొడుకులు ఏడు నుంచి ఉండారో ఇది చేయడం ఏమటుకు న్యాయం మీరే చెప్పండి. ప్రసాద్ అన్న ఎంత బాధపడుతున్నాడు ఈ విషయం గురించి. నేను మామూలుగా అయితే వీడియో చేయదలుచుకునేది, ఎప్పుడు కూడా వీడియో చేయడానికి ముందుకైతే రాలేదన్నమాట. ఈ విషయం జరిగేటట్టుగా జరిగింది కాబట్టి ప్రసాద్ అన్న అతన్ని చూస్తూ ఉంటే చాలా మనసులో బాధ కలిగింది కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. చూసినారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా జరిగిన విషయాన్ని అయితే చాలా మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు కూడా దీని మీద అయితే వీడియో అయితే చేయండి అని చెప్తా ఉన్నారు ప్రసాద్ అన్న. మీరు కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మనకంటూ ఇంట్లో పిల్లలు ఉంటారు, అందరూ అయితే ఉంటారు. ఈ విధంగా చేస్తే చాలా తప్పు. ఇలాంటి వాళ్ళని మేము ఇది చేసేది లేదు, సమర్థించేదే ఉండదు. ఆలోచించండి. మరి ఉంటాను. వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ప్రసాద్ అన్న కుటుంబానికి న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా అల్లానైతే కోరుకుంటాడా. చట్టం అయితే తన పని తానే చేసుకుంటూ పోతుంది. మరి చట్టంలో ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని గురించి ప్రభుత్వం ఆలోచించి కొంచెం ప్రసాదానికి న్యాయం జరగాలని కోరుకుంటాడా. ఆంజనేయులు తాతగారు ఈ విధంగా చేసినారని చెప్పి పాప చెప్తా ఉంటే తర్వాత ప్రసాద్ అన్న అయితే ఆ ఏడుపుని చూస్తుంటే మనసు చాలా బాధ వేస్తా ఉంది. ఇలాంటి నా కొడుకుల్ని కోసేయాలి ఆడపడితే ఆడ. ప్రసాద్ అన్న ఎంతైనా గ్రేట్. ఎందుకంటే తన కూతురు విషయంలో జరిగింది కదా, రేపు మన విషయంలో కూడా జరగవచ్చు.
వదిలిపెడతా ఉంటే వదిలేసినట్టుగా ఉంది. దీనికి పరిష్కార మార్గం ఏదో ఒకటి చేయాలని చెప్పి తండ్రిగా ఆలోచించి ఇండియాకు వెళ్ళి లేపేసినాడు తాతని. చాలా దీనికైతే నేను హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తా ఉండా. ముఖ్యంగా అయితే మన గవర్నమెంట్ దీన్ని స్పందించి ప్రసాద్ అన్న తరపున న్యాయం జరిగేటట్టుగా అయితే నేను చూడాలనుకున్న మనస్ఫూర్తిగా అయితే గవర్నమెంట్ అయితే కోరుకుంటున్నా. ముఖ్యంగా అయితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి దీని గురించి ఆలోచించి రియాక్ట్ అవ్వాలనేదే నా కోరిక. ఎస్ఐ సిఐలు న్యాయస్థానం దగ్గర న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుండా. నాకేమన్నా అయితే నా భార్య కూడా చనిపోతుంది, దీనికి కారణం ఎవరు అని చెప్పి చాలా బాధపడుతూ వీడియో అయితే చేసినాడు ప్రసాద్ అన్న. సో సారీ, సాడ్ న్యూస్. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నీకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాధపడొద్దు. ఇన్షాల్లా అన్నిటికీ మార్గము అల్లా దేవుడు తప్పనిసరిగా అయితే చూపిస్తాడు. ప్రసాద్ అన్న కూతురికి ఈ విధంగా జరిగిందని సంఘటన చాలా బాధాకరము. ప్రసాద్ అన్న అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అంతా పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు సరిగ్గా రియాక్ట్ అవ్వకపోవడం ఫస్ట్. సెకండ్ వచ్చి వీళ్ళు తాత వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరదళ్ళు వాళ్ళ మొగుడు రమణ వాళ్ళు ఉండారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళకి ఫోన్ చేసి మీ కూతురిని మీరు పిలుచుకొని పోండి అని చెప్పడము. రెండు, ఇట్లా జరిగిన విషయాన్ని వీళ్ళు మరదలు తర్వాత రమణ వీళ్ళు ఏం చేసినారంటే ఫోన్లు చేసి ఎవరికెవరు ఈ విధంగా జరిగింది అట్టా ఇట్టా అని చెప్పి ఈ ప్రసాద్ అన్న వీళ్ళ వైఫ్ వీళ్ళ ఫ్యామిలీని అయితే బైషనం చేసినారన్నమాట. ఈ మొత్తం జరిగిన సంఘటన చూస్తే ప్రసాద్ అన్న వైఫ్ ఈ మొత్తం చూడలేకైతే ఏదో పురుగుల మందు తాగేసింది, మళ్ళీ హాస్పిటల్లో చేర్పించినాం, కోలుకునింది, మళ్ళీ రిటర్న్ వచ్చినాము అని ప్రసాద్ అన్న అంటున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగా రియాక్ట్ అవ్వాలా. తాతగారు ఎవరైనా ఉండరు ఈ విధంగా బలాత్కారం చేసినారు కదా పాపకి, వాళ్ళు పిలిపించి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు వాళ్ళని అని అంటున్నారు. మళ్ళీ వీళ్ళు మరదలు వీళ్ళు రమణ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏందో డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినారు అని ప్రసాద్ వాళ్ళ మీద చెప్పినారంట. ఈ మొత్తము వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తానికి ఈ దీన్ని వచ్చి ఒక సినిమా పరంగా అయితే మార్పించినారన్నమాట. స్టోరీని అయితే డివైడ్ చేసి మార్పించేసినారు. ఒక కన్న తండ్రిగా ప్రసాద్ అన్న చాలా మనసులో బాధ అయితే అనిపిస్తున్నాడు. అతను చెప్పేది ఏమంటే ఇంత చేసినా కూడా మాకు సరిగా న్యాయం అనేది జరగలేదు. కన్న తండ్రిగా నేను కూతురు విషయంలోకి వస్తే ఓడిపోయినాను. కన్న తండ్రిగా అయితే చాలా బాధపడతా ఉన్నాడు ప్రసాద్ అన్న. బిడ్డకి జరిగింది చాలా ఘోరము. నా బిడ్డని ఎవరు చూసుకుంటారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు సరిగా న్యాయం జరగడం లేదు అని చెప్పి ప్రసాద్ అన్న ఇండియాకు వెళ్ళిపోవడము, హత్య చేయడము, మళ్ళా కువైట్కి రావడము, వీడియో అయితే పెట్టడము అంతా చేసింది కర్త కర్మ క్రియ అంతా నేనే అన్నమాట. ఇండియాకి వచ్చి తాతను చంపేసింది, మొత్తం ఇవన్నీ చేసేసి గేమ్ చేంజ్ చేసేసి కువైట్కి అయితే వచ్చేసినాడు. చట్టపరంగా అయితే నేను లొంగిపోతా అని ప్రసాద్ అన్న అంటున్నారు. ఆడపిల్లల ప్రాణాల గురించి తండ్రిగా అయితే చాలా బాధపడుతుండే. ఇది చాలా దారుణమైన సంఘటన అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అందుకోసమే ప్రసాద్ అన్న ఎంతమంది ఉన్నారు కువైట్లో యూట్యూబర్లు, కువైట్ అని చెప్పలేదన్నమాట. నా తరపున మీరు మాట్లాడండి అని స్వయంగా ప్రసాద్ అన్న అయితే చెప్తున్నాడు. మరి మీరు కూడా దీని గురించి వీడియో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి నా కొడుకులు నేను చెప్పాల్సింది కాదు, కత్తి తీసుకుని మెడ నరికేయాల్సిందే. ఇలాంటి నా కొడుకులు ఉండారు దేశంలో. చిన్న పాపని పట్టుకుని ఏమేం చేస్తా ఉంటారా మీరు? అది కూడా తాత అయ్యుండి నువ్వు ఇలా చేయడము ఏ మటుకు న్యాయంగా? ఒక తండ్రి కువైట్కి వచ్చి తన పిల్లల భవిష్యత్తు కోసము ఏ విధంగా పడరాని కష్టాలు పడుతూ ఎంత కష్టాన్ని ఎదుర్కొని నిలబడడానికి కారణం ఏం తెలుసా? ఫ్యామిలీ కోసం వీళ్ళైతే చాలా కష్టపడుతూ ఉంటారు. రాత్రి పగలు టయానికి తినడానికి తిండి ఉండదు, టయానికి నిద్రపోవడానికి టైం ఉండదు. ఈ కువైట్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసే షకల్ చేయాలంటే బండి స్టార్ట్ చేయాల. అన్నం తింటా ఉండి కూడా అన్నం పక్కన పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ గల్ఫ్ దేశాల్లో అయితే ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం అయితే ప్రసాద్ అన్న కువైట్లో యూట్యూబర్. కువైట్లో ప్రసాద్ అన్న అంటే తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు, అందరికైతే ప్రసాద్ అన్న తెలుసు అన్నమాట. అటువంటి ప్రసాద్ అన్నకి అన్యాయం జరిగింది అంటే అందరూ ముందులో అయితే ఉండాలి. ఎందుకంటే కువైట్లో ప్రసాద్ అన్న
అంటే ఈ పొద్దు ప్రసాద్ అన్న, రేపు కాళేశ అని నేను, మరుసటి రోజు ఇంకొకరు అన్నమాట. ఈ విధంగా ఒక కువైట్లో కానీ ఒక చిన్న తప్పు జరిగినా కూడా దీనికి అందరూ అయితే యూట్యూబర్లు రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా. కువైట్లో ఉండే యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారో ఈ విషయం గురించి అయితే అందరూ రియాక్ట్ ఈ వీడియో అనేది అప్లోడ్ చేయాలనేది ఆశిస్తా ఉండా. ప్రసాద్ అన్న కూడా యూట్యూబర్ కూడా అదే చెప్పేది, నా గురించి నా విషయంలో మీరందరూ పోరాడండి, మాట్లాడండి అని అంటున్నారు. అంటే కువైట్లో ఉండే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గురించి మాట్లాడండి అని స్వయంగా ఆయన అంటున్నాడు. అసలు జరిగిన విషయాలు ఏమిటో ముందుగా అయితే వీడియోలో వర్ణిస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి. ప్రస్తుతం కువైట్లో ఉండే ప్రసాద్ అన్న గత చాలా సంవత్సరాల నుంచి కువైట్లో అయితే ఉన్నాడు. ఇంకా కూతురు అయితే ఇంట్లో అయితే ఉండింది ఇండియాలో. ఇంకా ప్రసాద్ అన్న వైఫ్ని అయితే విజా ఇప్పించుకొని వాళ్ళ అత్తగారు స్వయంగా ప్రసాద్ అన్న వైఫ్ని అయితే కువైట్కి పిలుచుకున్నారనమాట. ప్రసాద్ అన్న వైఫ్ వస్తా ఏమనిందంటే వాళ్ళ మరదల ఇంట్లో పాప ప్రసాద్ అన్న కూతుర్ని అయితే మరదల ఇంట్లో అయితే అప్పచెప్పి అయితే వచ్చింది. గత 10-11 సంవత్సరాల నుంచి బాగా చూసుకుంటూ ఉంటారు అని ప్రసాద్ అన్న అంటున్నారు. అసలు కారణాలు ఏమిటంటే ప్రసాద్ అన్న ఒకరోజు వాళ్ళ కూతురు ఇంట్లో మంచం మీద నిద్రపోయేటప్పుడు తాతగారు వచ్చి పాప దగ్గరికి బట్టలు మొత్తం తీసేసి ఎక్కడంటే అక్కడ చేతులు వేసినాడు. వీడియో అయితే మీరు చూడొచ్చు. ఈ విధంగా చేసినారు కదా, ఇది చాలా దారుణము. ఒక పాపనయ్యండి ఈ విధంగా చేయొచ్చున, పాప కానీ ఎవరైనా కానివ్వండి. అసలు ఈ విధంగా చేసే వాళ్ళని మనం ఏం చేయాలి చెప్పండి. ఇట్లాంటి నా కొడుకుల్ని కోసేయాలంతే. ప్రసాద్ అన్న చూడండి, కన్న కూతుర్ని ఈ విధంగా జరిగితే ఎంత బాధపడుతూ ఉన్నాడు, ఎంత ఏడుస్తూ ఉన్నాడు. అసలు ఈ ప్రసాద్ అన్న ఊరు ఏందో మనం ఇప్పుడు చెప్తాను వినండి. ప్రసాద్ అన్న అత్తగారు కువైట్కి వచ్చేటప్పుడు ఏం చేసినారంటే ప్రసాద్ అన్న మరదలు ఎవరైతే ఉన్నారో అంటే ప్రసాద్ అన్న మరదలు వాళ్ళ దగ్గర పాపనైతే వదిలిపెట్టి అయితే రావడం అయితే జరిగింది. మరదలు ఎవరైతే ఉన్నారో మరదల వాళ్ళ మొగుడు రమణ అనేటువంటి వాడు ఒకరోజు తాత ఈ విధంగా జరిగిందని చెప్పినప్పుడు ఈ మరదలు ఇలా మొగుడు రమణ అయితే ఈ విషయం బయట ఎవరు చెప్పొద్దండి అని చెప్పి పాపని నోరు మూసేసినారంట. అంటే పాపకు చెప్పొద్దండి అని చెప్పి దండించినారు. తర్వాత వచ్చి ఈ ప్రసాద్ అన్న వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నీ కూతుర్ని మీరు తీసుకుని పోండి అని చెప్పి ప్రసాద్ అన్న అయితే చెప్పినారు. ఈ తాత ఎవరైతే ఉన్నాడో పాపని ఈ విధంగా బట్టలు ఇప్పేసి ఏడంటే ఆడు చేతులు వేసినాడన్నమాట. వేసి నోరు మీద చెయ్యి అడ్డం పెట్టేసి ఏదేదో చేయబోయినాడు. ఇంకా పాపకైతే డౌట్ వచ్చింది కొంచెం వచ్చి, కాబట్టి బుజ్జమ్మ అని చెప్పి కేక వేసింది. బుజ్జమ్మ ఎవరంటే మరదలు అన్నమాట, ప్రసాద్ అన్న మరదలు. బుజ్జమ్మ అని కేక్ వేసినప్పుడు బుజ్జమ్మ ఎవరైతే ఉండారో పాప దగ్గరకు అయితే వచ్చి ఏం జరిగింది ఏమని చెప్పింది. ఈ విధంగా పాప అయితే మొత్తం చెప్పేసింది అన్నమాట. ఇంకా తాత మైండ్లో ఏముంది తెలుసా, ఎట్ట తిరిగి ఈరోజు పాపకి చేయరాని పని చేసేయాలా, కుదిరితే పాపను కూడా చంపేయాలి అని చెప్పి కసితో అయితే ఉన్నాడు ఈ తాత. ఈ ప్రసాద్ అన్న మాటలతో చూస్తేనే మాకు అర్థమైపోతుంది. ప్రస్తుతము మరదలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అన్న భార్యకి కాల్ చేసి చెప్పిందంట, ఇంట్లో వసతి సరిగా లేదు, నీ కూతుర్ని అయితే తీసుకుని పో అని చెప్పింది. వీళ్ళైతే ఏందిరా ఈ విధంగా చెప్తా ఉన్నారు, ఏమైందో ఏమరా సడన్ గా అని చెప్పి ప్రసాద్ అన్న వైఫ్ అయితే అక్కడికి వెళ్ళారన్నమాట. ప్రసాద్ అన్న వైఫ్కి అయితే పిలిచినారు పాపకి తీసుకుపోమని. వచ్చిన తర్వాత ఆమె తల్లిగారు అయితే పాపకి అడిగింది అసలు ఏమైంది ఏమ్మా అని చెప్పి అడిగితే చెప్పినారనమాట. ఇట్లా తాతగారు బలాత్కారంగా చేయబోయినారు, ఇక్కడ ఎట్టంటే అక్కడ చేతులు వేసినారు మమ్మీ అని. పాప అయితే డైరెక్ట్గా తల్లికి అయితే చెప్పేసింది. ఇంకా ఏం జరిగిందో ఏమని చెప్పి ఇంట్లో ఏమైనా కొట్లాట జరిగినా ఎట్టా అని చెప్పి అది కూడా అడిగినారు కూతురికి. ఎట్టా అంటే ఏం లేదు మమ్మీ అన్నారు. ఇంకా ఏం చేద్దామని ఆలోచించి చట్టపరంగా వెళ్దామని చెప్పి ఇంకా ప్రసాదాల వైఫ్ అయితే పోలీస్ స్టేషన్కి ఆశ్రమించింది. పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ జరిగిన విషయం అయితే చెప్పి చర్యలు తీసుకోండి అని చెప్పి కేసు అయితే ఫైల్ చేసినారు అని అంటూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం చెప్పినారు ప్రసాద్ అన్న వాళ్ళ వైఫ్. పోలీసు వాళ్ళు అయితే వీళ్ళనైతే పిలిపించినారు పోలీస్ స్టేషన్కి. ఒక్క దెబ్బ కూడా
వీళ్ళనైతే విట్నెమ్స్ కొట్టలేదంట. అంటే తాతగారు ఈ విధంగా చేసినారు కదా, ఎందుకు చేసినా ఏమని చెప్పి ఒక్క విషయం కూడా, అంటే ఒక్క దెబ్బ కూడా కొట్టలేదంట. ఇది చాలా దారుణం. ఇలాంటి ఇది చేసిందని తెలిసిన వాడికి కొట్టకూడదు కూడా, చంపేయాలి. మరి పోలీసు వాళ్ళు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని నాకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆడపిల్లకి సీరియస్ ఇట్లా ఈ విధంగా జరిగితే చట్టం కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అని ప్రసాద్ అన్న అంటుంది. ఇది చాలా చాలా దారుణంగా అయితే వ్యవహరించినారు నాకు తెలిసి. ఇది చాలా దారుణము. చిన్నపిల్లల విషయానికి వస్తే ఈ విధంగా చేస్తే ఏమైనా ఉందా? ఇంతకుముందు చూస్తే దిశ అవన్నీ జరిగిన సంఘటనలు అన్నీ తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ కూడా దిశ యాప్ని అయితే లాంచ్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినారు. ఈ విధంగా జరిగితే మాకు ఫోన్ చేసి చెప్పండి అని. చాలా దారుణము. కువైట్లో ప్రసాద్ అన్న వాళ్ళ కూతురి మీద జరిగిన అత్యాచారము ఇది ఏ విధంగా ఉందో వర్ణించలేము. చాలా బాధేస్తుంది. ప్రసాద్ అన్న మాటలు కూడా చాలా బాధేస్తుంది. ఒక తండ్రిగా ప్రసాద్ అన్న ఎంతటి బాధ అనుభవిస్తున్నాడో స్పష్టంగా అయితే మాటల రూపంలో తెలుస్తూ ఉంది. చూడండి, ప్రసాద్ అన్న ఈ విధంగా జరిగింది కదా, వైఫ్కి ఫోన్ చేసి భార్యకి, నేను రాత్రిపూట జాకూర్కి వెళ్తున్నాను అంటే ఎడారి ప్రాంతం కన్నమాట, మా కఫిల్ ఫోన్ చేసి ఎడారికి రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను అని చెప్పి ప్రసాద్ అన్న వైఫ్కి చెప్పి, ప్రసాద్ అన్న సడన్ గా ఏం చేసినారంటే ఇండియాకి అయితే వెళ్ళిపోయినాడు అన్నమాట. ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ తాత ఎవరైనా తాతకి హత్య చేసేసి మళ్ళా రిటర్న్ తిరిగి కువైట్కి అయితే వచ్చేసినాడు. ఇంకా కువైట్కి వచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నాడు. అప్లోడ్ చేసిన వెంటనే ప్రసాద్ అన్న చెప్తున్నాడు, నేను చేసింది ముమ్మాటికి హత్య చేసిన కాబట్టి నేను చట్టం ముందు తల వంచుతాను, చట్టం తన పని తాను చేసుకుంటాము, వెళ్ళిపోతుంది. ఇంకా నేను చేసింది హత్య కాబట్టి నన్ను ఏ విధంగా అయినా శిక్ష వేయని చట్టం పరంగా నేను దాన్ని సమర్థిస్తాను అని ప్రసాద్ అన్న అంటున్నారు. ప్రస్తుతం ప్రసాద్ అన్న కువైట్లో అయితే ఉన్నారన్నమాట. హత్య చేసేసి కువైట్కి అయితే వచ్చేశారు. ప్రసాద్ అన్న అన్నమయ్య కడప జిల్లా ఓబుల్ రాస్పల్లి హరిజనవాడ అని చెప్తున్నారు. ప్రస్తుతము కూతురు పుట్టినప్పటి నుంచి 11 సంవత్సరాలు అత్త మామ అయితే చూసుకుంటా ఉండారు అని ప్రసాద్ అన్న చెప్తున్నాడు. ప్రస్తుతము ఆర్థిక పరిస్థితి బాగలేక అయితే అత్త కువైట్కి వస్తా ఉన్నిందన్నమాట. ఇంకా ప్రస్తుతము కూతుర్ని కూడా కువైట్కి అయితే పిలుచుకునింది. ఇంకా ప్రసాద్ అన్న కూతురు ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో మామ మరదల దగ్గర అయితే కూతుర్ని ఇచ్చిపెట్టి అక్కడ అప్పచెప్పి మరి వీళ్ళకైతే కువైట్కి వచ్చినారు. వాళ్ళైతే బాగానే చూసుకున్నారు అని అంటున్నారు. అంటే మరదలు అన్నమాట. ఒక రోజు ఏమైందంటే పాప అంటే ప్రసాద్ అన్న కూతురు పడుకున్నప్పుడు తాత ఏమన్నాడు, తాత కూతురుని అయితే బలాత్కారం చేయబోయినాడు అని స్వయంగా ప్రసాద్ అన్న చెప్తున్నాడు. ఇంతకీ ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రసాద్ అన్న కూతురు మంచం మీద అయితే పడుకునిందన్నమాట. పడుకున్నప్పుడు తాత వచ్చినప్పుడు పాపని ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటారు కొన్ని ఇళ్లలో అయితే. ఆ విధంగా అయితే ఉన్నాడు. పాప నిద్రమత్తులో ఉనింది. ఇంకా పాపకి తెలియకుండా చిన్నగా బట్టలు ఇప్పడము ఆ విధంగా అయితే చేసినాడని ప్రసాద్ అన్న చెప్తున్నాడు. పాప కూడా డైరెక్ట్ చెప్తా ఉంది అన్నమాట. ఈ విధంగా చేసేటప్పటికి మేము చెప్పకూడదు, ఒక తండ్రిగా ఏమిటి ఇవి తండ్రి ఈ విధంగా చెప్తా ఉంటే బాధ ఎట్లా ఉంటుందో మరొక తండ్రి గారికి తెలుస్తుంది అన్నమాట. బాధ వర్ణించలేము. పాపకి ఆయన ఎక్కడెక్కడ చేతులు వేసినట్టు మొత్తం మేము వీడియోలో అయితే చూడొచ్చు. ఇలా చేయడము చాలా దారుణము. చాలా దారుణంగా నేను ఖండిస్తూ ఉండా. నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమామే చూసుకుంటా ఉంటారు. అంటే లెక్క నా కూతురు డాడీ ఈ మాదిరి చేసినాడు, డాడీ పట్టుకున్నాడు, డాడీ గట్టిగా పట్టుకో, అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకున్నాడు డాడీ, బట్టలు తీసేసాడు డాడీ, భయపడినా డాడీ, మూసుకున్నాడు డాడీ, నోరు మూత పెట్టేసినాడు డాడీ, భయపడిపోయినాడు డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కోయటోతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి
తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాటలు చేసినారు. అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో పెడతా ఉన్నా. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తూ ఉంటాను. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా చేస్తే నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు. తాత పట్టుకునిందా? వద్దు తాత, మళ్ళీ ఎందుకు పట్టుకున్నా తాత? నిద్రపోయేటప్పుడు పట్టుకున్నాడా? దిగుపోతా తాత ఆంజనేయ తాత దగ్గర పండుకుంటే పోయి ఎక్కడ పట్టుకున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ మాదలు చేసినారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసినారు. ఏం చేయాలి? ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు? జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలని నాది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాను. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి.